అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయులని ఉండగా అండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. అంతటా అనగా ఎంతటా అని మనం ప్రశ్నించాలి. ఎంతటా అనగా ఎప్పుడైతే ఆ స్త్రీ అరణ్యానికి కొనుపోబడిందో పరలోకంలో యుద్ధం జరిగింది. పరలోకం ఏమిటి, పరలోకంలో యుద్ధం జరగడం ఏమిటి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కదూ. పరలోకంలో ఎవరెవరికి యుద్ధం జరిగింది, ఈ యుద్ధం ఎవరెవరికి జరిగింది అనగా మిఖాయేలు అనే దూతకు ఆ ఘట సర్పానికి యుద్ధం జరిగినట్లుగా మనము చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనము ప్రశ్నించుకోవాల్సింది ఏమిటనగా, ఎవరు ఈ మిఖాయేలు, ఈ ఘట సర్పము ఎవరు, ఏ రీతిగా యుద్ధం జరిగింది, యుద్ధంలో ఎవరు జయించారు, ఎవరు ఓడిపోయారు అనే విషయాలు మనం కూలంకషంగా మనము చర్చించాలి. మిఖాయేలు ఎవరు అనగా జాగ్రత్తగా వింటున్నారు కదూ. మిఖాయేలు ఆ చిత్రాన్ని నేను తీసుకుని వచ్చాను. ఈ చిత్రంలో కనబడుతూ ఉన్న వ్యక్తి మిఖాయేలు. మిఖాయేలు అనే మాటకు దేవుని వంటి వారెవరు అని అర్థం. ప్రియులారా, దేవుని వంటి వారెవరు, దేవుని వంటి వారు ఎవరూ లేరు. ఎంత చక్కటి అర్థంతో కూడిన ఈ పేరు ఉందో మనం గ్రహించాలి. ఈ మిఖాయేలు ఎవరో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ మిఖాయేలు ఎవరితో యుద్ధం చేశారో మనము ఆలోచించవచ్చు. ఈ మిఖాయేలు ఎవరు అనగా దేవునికి వాక్యంలోంచి కొన్ని విషయాలు నేను చెబుతాను. యూదా గారు రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించచ్చు. ఎవరు ఈ మిఖాయేలు? ఈ మిఖాయేలు ఎవరు అనగా ఈ పత్రిక ప్రకారము ఆయన ప్రధాన దూత అని గ్రహించాలి. మోషే ఇశ్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. ఈరోజు నేను చెప్పే మాట, మనం బాప్తిజంలో ప్రమాణాలు చేస్తున్నాం, మన బాప్తిజంలో మనం ప్రమాణాలు చేస్తున్నాం, మన వివాహంలో మనం ప్రమాణాలు చేస్తున్నాం. అవి మనం నెరవేరుస్తున్నామా అనేది ఆలోచించాం. We take vows in the marriage, we take vows in our salvation experience when we take baptism. Are we fulfilling them? ఈ రోజు ఇక్కడ ఉన్న వారు చాలా మంది గ్రహించాలి, మనం నోటికి ఎంత వస్తే అంత వాగ్దానాలు చేయడం కాదు. మనం వాగ్దానము చేశాము, మనం ప్రమాణము చేశాము, మొక్కుబడి పెట్టుకున్నాము అనంటే అది నెరవేర్చాలి. ఎందుకనగా అది మనుషులకు కాదు మనం చేసేది, జీవం కలిగిన దేవుడి యందు మనం ప్రమాణాలు చేస్తున్నాం. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన స్వరూపంలో తయారు చేయబడ్డ మన జీవితాల్లో కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చే వారంగా మనము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటారు. పరిస్థితులు మారిపోయాయి, మనుషులు మారిపోయారు, లేకపోతే జీవితం ఈ విధంగా అయిపోయిందని చెప్పి వాగ్దానాలను మర్చిపోతే ఆయన వాగ్దానాల వైపు చూస్తున్నారు. నేను వాగ్దానం చేస్తే తప్పనిసరిగా నెరవేర్చే దేవుడిని, నేను నిన్ను విడువను అని అన్న దేవుడు ఆయన విడవలేదు యాకోబు గారిని. నేను నిన్ను సంరక్షిస్తాను అన్నప్పుడు దేవుడు సంరక్షించిన దేవుడు అక్కడ ఉన్నారు. ఆయన నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించారు. లాభానికంటే మనుషుల ప్రవర్తన, మనుషుల అసూయ పొందే విధంగా దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించారు. యాకోబు గారికి 20 సంవత్సరాలు పట్టింది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఎన్ని రోజులు? మన జీవితాలు 31st నైట్ వాగ్దానాలు తీసేసుకుంటున్నాం. దేవుడు వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడనే మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నారు. బాప్తిజం అప్పుడు వాగ్దానం చేసావు కదా, ఏమి చేస్తున్నావు? నువ్వు వివాహం అప్పుడు వాగ్దానాలు చేసావు కదా, ఏమి చేస్తున్నావు? నీ పరిస్థితి ఫలానాది బాలేనప్పుడు నువ్వు వాగ్దానం చేసావు, నువ్వేమి చేస్తున్నావు అని చెప్పి దేవుడు నిన్ను నన్ను కూడా చూసి అడుగుతుంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే, మరి వాగ్దానం చేసిన మనిషి ఎలాగున్నాడు అనేది ఒకసారి ఆలోచించాలి. నీ ఒంటరితనంలో దేవుడు నీ ఉన్నాడు, నీ ఏకాంతంగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ తోడు ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు మోసగాడిగా, పాపిగా నీవు బ్రతుకుతున్నప్పుడు కూడా దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇచ్చి మన జీవితాన్ని మార్చుకునే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పటికీ కూడా మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉన్నాము అనేది ఆలోచించాలి. ఈరోజు వాగ్దానాలు ఏదో పేరుకి చేసేసి పని అయిపోయాక ఇది అనేటట్టు చాలా మంది జీవితాల్లో నేను గమనిస్తాను. దేవా ఇది అయ్యాక నేను చేస్తాను, అదయ్యాక నేను చేస్తాను. నో, దేవుడి యందు కృతజ్ఞతతో, దేవా
ఈ పని అయితే నేను నా కృతజ్ఞతతో నా జీవితాన్ని నేను అర్పించుకుంటాను, కృతజ్ఞతతో నేను ఉంటాను, ఒక గ్రాటిట్యూడ్తో మనం చేయవలసిన పని. కానీ దేవా నువ్వు ఈ పని చేస్తే నేను ఇది చేస్తాను, నేను రక్షణ పొందుకుంటాను, నేను ఇది చేస్తాను అది చేస్తాను అనడం తప్పు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి యాకోబు గారి జీవితంలో మీరు గమనిస్తే దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చారు, దేవుడు ఆయన వాగ్దానం యాకోబు గారి జీవితాల్లో నెరవేరుస్తూనే వచ్చారు. కానీ యాకోబు గారి జీవితంలో వాగ్దానం నెరవేర్చడానికి 20 సంవత్సరాలు. ఈరోజు నీ నా జీవితాల్లో ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అవుతాయి? మనం దేవుడి యందు ప్రమాణం చేసి వాగ్దానం చేసాం భార్యాభర్తలుగా, దేవా నీకు మహిమ తెచ్చే విధంగా ఉంటామని. మనం దేవుడి యందు ప్రమాణం చేసి బాప్తిజం తీసుకున్నాం, దేవా నీకు సాక్షిగా ఉంటాను. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు వ్యసనాలకు అలవాటైన వారు ఉన్నారు, ఎంతమంది ఈరోజు సిగరెట్లు మందు తాగేవారు, కళ్ళు తాగేవారు ఉన్నారు, ఎంతమంది ఈరోజు వైవాహిక జీవితంలో శాంతి సమాధానం లేకుండా ఉన్నవారు, ఎంతమంది ఈరోజు మనం సంఘంలో ఉన్నా కూడా క్రైస్తవులు అంటే పాటలలో అబద్ధాలు ఆడుతుంటారు అన్నట్టు ఎంతమంది జీవితాల్లో మనం ఇక్కడ పాటలైతే అద్భుతంగా పాడుతున్నాం, కానీ బ్రతుకులు అబద్ధాల బ్రతుకులు బ్రతికే విధంగా మనం జీవిస్తాం. ఒకసారి మన జీవితాల్లో మనం ఆలోచించాలి. దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న,